అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. Right now I am with Sampu, Sanjay and Manmohan. For the first time చాలా ఎమోషనల్ గా ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని థియేటర్స్ లో అందరినీ నవ్వించిన సంపు ఇప్పుడు ఏడిపించబోతున్నాడు కాబట్టి అసలు ఇక్కడ ఏడిపిద్దామా ఫస్ట్ ఆయన్ని. ఇక్కడ మీరు ఏడిస్తే సినిమా హిట్ అయినట్టే. నేను నీకేం ఉపకారం చేశాను? మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్స్ చేసిన సంపూర్ణ ఒకసారి ఇలా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని ఒక మెచ్యూర్ క్యారెక్టర్ కావాలి నాకు. అలానే మరీ పెద్ద ఏజ్ కనపడద్దు, యంగ్ గా ఉండొద్దు, ఒక బ్యాలెన్స్ ఉండాలి. నడి వయసు అనమాట బాబు. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. సరే, ఇప్పుడు నువ్వు ఇంకా ఉన్నావు కాబట్టి గోలీ షోడా ఎంత ఫాస్ట్ కొడుతుందో చూద్దాం సంపు. కొట్టి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటది. అదే షోడా ఐ థింక్ ఓన్ బ్రదర్ అని ఎప్పుడన్నా అంటే సీన్లు చేసేటప్పుడు ఎన్నిసార్లు అనిపించింది? అమ్మాయి నీకు వదిన వద్దురా అంటే నువ్వు చూసిన వాళ్ళందరూ వదనలేదు, ఇప్పటికి నాకు 99 మంది. నువ్వు ఒకటి ఏదో చెప్తా, వాట్ డూ యు వాంట్? ఐ వాంట్ మెనీ పల్లెటూరులో ఉండే నా లైఫ్, మనోడు హైదరాబాద్ వచ్చి ఒక అప్డేట్ అయినటువంటి వ్యక్తి అన్నమాట. అలాంటి క్యారెక్టర్ సిటీకి వస్తా రివీల్ చేసేసిన అయిపోయింది, బతిగా అయిపోయింది, చెక్కేస్తారులే ఈ రోజు అంతా. సంబా 3.5 minutes డైలాగ్ చెప్పు ప్లీజ్. క్షీరావారాశి జనతారక సుధాకర్ కొనదెల నందమూరి అక్కినేని గట్టమనేని మంచు దగ్గుపాటి వంశ సముత్పన్న మహోత్తమ మహా నట పరిపాలిత చిత్ర సామ్రాజ్యమున నూతన వారసుడనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూర్యనిలుగు చల్లటి ఐస్ క్రీమ్ తినడం వల్ల నోరు తడబడుతుంది. షాప్లోకి వెళ్ళి తోడ డబ్బులు తీసుకొచ్చాడు, ఏం చేసావు? తీసుకొస్తా, నాకు షేర్ లేదా? ప్రతి షాప్ లో వెళ్ళి తీసుకొస్తున్నావు. అవును, రేపు కూడా తీసుకుంటా. ఇది కరెక్ట్ కాదు. అరే ఇదే కరెక్ట్, మా అయ్యని అడిగినా నేను, నా షేర్ నాకు కావాలి కదా. అమ్ముకొచ్చుకో. సో ఫస్ట్ సినిమా కదా డైరెక్టర్ గా మీకు ఫస్ట్ నా సీన్లు తీసేయాలి, కథ ఇలా మార్చండి అని చెప్పేసి ఏమన్నా సంపు గారు డిమాండ్స్ చేశానని వినిపించింది కొంచెం. ఇస్ ఇట్ రైట్? హీ వాజ్ వెరీ గ్రౌండెడ్, చాలా సపోర్టివ్ ఉండే. మీ బ్రదర్ పెద్ద యాక్టర్ కదా, మీ బ్రదర్ ని ఈ సీన్ లో ఎక్కడ పెట్టలేదు, అంటే సినిమాలో ఎక్కడ పెట్టలేదు ఎందుకు? మధునందన్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కమిడియన్, వాళ్ళ ఓన్ బ్రదర్ ఏనండి. సో బ్రదర్ కి మీకేమన్నా సపోర్ట్ చేయలేదని కోపమా? ఫస్ట్ సినిమానే ఇంట్లో యాక్టర్ ని వాడుకుంటే మళ్ళీ బయట యాక్టర్ సపోర్ట్ చేయాలని. పర్సనల్ లైఫ్ లో నాన్న చిన్నప్పుడే చనిపోయాడు కాబట్టి, అంత కష్టపడి అమ్మ ఇంత దూరం తీసుకొచ్చింది కాబట్టి, ఎప్పుడైనా ఒకటి గుర్తొచ్చి ఇప్పటికి కూడా బాధపడిన సందర్భాలు? అంత పెయిన్ ఏం లేదన్న, సాగుతుంది అంతే. ఒకసారి లేదు, ఉన్నదే పెడుతుంది. సుఖం చూసి కష్టం చూస్తే ఏడుపు వస్తుంది. మన సుఖమే తెలియదు, అంత కష్టమేనా. అది కష్టమైన విషయం కూడా మనకు తెలియక జర్నీ సాగిపోయింది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ సంపు, సంజయ్ అండ్ మన్మోహన్. అంటే మీకు అర్థమై ఉంటుంది, వెనక కనిపిస్తుంది కదా సోదర. సో ట్రైలర్ అయితే ఫుల్ రెస్పాన్స్ వచ్చిందనమాట. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈ కాలీఫ్లవర్ లేకపోతే కొబ్బరి మట్ట ఉదయకాలం ఇలా కాకుండా ఫర్ ద ఫస్ట్ టైం చాలా ఎమోషనల్ గా ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని థియేటర్స్ లో అందరినీ నవ్వించిన సంపు ఇప్పుడు ఏడిపించబోతున్నాడు కాబట్టి అసలు ఇక్కడ ఏడిపిద్దామా ఫస్ట్ ఆయన్ని. ఇక్కడ మీరు ఏడిస్తే సినిమా హిట్ అయినట్టే. ఇలా చూద్దాం. సో అది మీ ఇద్దరు టాస్క్ అనమాట. కాదు, స్క్రీన్ మీద ఏడిపించారా? చాలా. ఎన్నిసార్లు ఏడిచాడు? ఒక 10-15 సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో. గ్లిజరిన్ పెట్టుకున్నా? నేచురల్ గానే, అసలు గ్లిజరిన్ సంబంధమే లేదు, వాడలేదు. సరే, ఏడ్చావు కాబట్టి ఎలాంటి సన్నివేశాలు గుర్తుకొస్తేనో లేకపోతే ఊహించుకోను ఏడుస్తావు సంపు? సో దీంట్లో తమ్ముడు క్యారెక్టర్ చేసావు కదా, అందంగా ఉన్నావు, మంచి మంచి కమర్షియల్ మూవీస్ చేయొచ్చు కదా, ఎందుకని సోదర అని ఇలాంటి సెంటిమెంట్ అవసరం మనకి అని ఎవరు అనలేదా? అని నేను అనలేదు, ఎవరైనా అనలేదా అంటున్నా. ఎవరు అనకపోవడం ఏం లేదన్నా, ఇట్స్ ఎ ప్రాసెస్ కదా యాక్టర్ గా ఇంట్రొడ్యూస్ అయ్యి. నాకు బేసిక్ గా ఫ్యామిలీ ఫిల్మ్స్ అంటే బాగా ఇష్టం. ఓకే, పర్సనల్ గా ఫ్యామిలీ ఫిల్మ్స్ చేయాలన్నా
ఇది కూడా మంచి ఫ్యామిలీ కమర్షియల్ స్క్రిప్ట్. ఎమోషన్స్ కమర్షియల్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ సంపు అన్న అనగానే ఏంటి ఫీలింగ్? అంటే నేను ఫస్ట్ హీరోయిన్ ఫైనల్ అయినప్పుడు సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వలేదు. సంపు అన్న సైన్ చేసినాక సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాను. లైక్ ఓ హీరోయిన్ అయినప్పుడు అవ్వలేదా? లేదు, అంటే సంపు అన్న ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేశాడు, ఇది ఇంత క్లాసిక్ ఉంటది, సంపు అన్న కొత్తగా స్క్రీన్ మీద ప్రెజెంటేషన్ ఇస్తాడు అన్నదాన్ని చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాను. ఓకే, అది పెద్ద పార్టీ ఇచ్చా అందరికి. ఓ సో ఇప్పుడు మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇప్పుడు వరకు ఇలాంటి క్యారెక్టర్స్ చేసిన సంపూర్ణ ఒకసారి ఇలా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని ఒక అదే అది వచ్చిన డౌట్ ఉండే, బట్ ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ as a challenge only. లైక్ ఎందుకంటే వస్తే లైక్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్, సో చేసినప్పుడు ఆడియన్స్ ని ఎలా అట్రాక్ట్ చేయాలి ఏంటి అనుకున్న దాంట్లో ఈ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఎలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయాలి. ఆల్రెడీ లైక్ మన పెద్ద హీరోలు చాలా వరకు బ్రదర్స్ లో చేశారు. సో ఆ స్కీమ్ ని బ్రేక్ చేసి కొత్తగా మళ్ళీ ఒక విలేజ్ స్టోరీని ఎలా ప్రెజెంట్ చేయొచ్చు అంటే ఐ థాట్ లైక్ నాకున్న ఆప్షన్స్ లో ఇంకా భయాన్ని ఆ రేంజ్ లో ఎందుకు కనిపించాడు మీ కళ్ళకి? ఆయన ఎందుకు కనిపించాడు అంటే ఇట్స్ ఒక మెచ్యూర్ క్యారెక్టర్ కావాలి నాకు. అలానే మరీ పెద్ద ఏజ్ కనపడద్దు, యంగ్ గా ఉండొద్దు, ఒక బ్యాలెన్స్ ఉండాలి. నడి వయసు అన్నమాట బాబు. చాలా 55 కదా, బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. 26 ఎప్పుడు 20 years బ్యాక్, 30 years బ్యాక్. సరే ఇప్పుడు నువ్వు ఇంకా ఉన్నావు కాబట్టి గోలీ షోడా ఎంత ఫాస్ట్ కొడతావు చూద్దాం సంపు. ఫస్ట్ నలుగురులో గోలీ షోడా ఎవరు ఫస్ట్ కొడతారు? ఈ బిజినెస్ ఇదే కదా, కొట్టి కొట్టి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటది. అదే షోడా 1 2 3 ఎవరు ఫస్ట్ కొట్టారు? రీప్లే లో చూడాల్సిందే. థర్డ్ ఎంపైర్ కి సమ్మర్ కి పర్ఫెక్ట్ డ్రింక్ ఇది. బాగా ఎక్స్పీరియన్స్ కాదు, బాగా ఎక్స్పీరియన్స్ ఉందబ్బా. ఎన్ని షోదాలు కొట్టుంటావు? అంటే మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ కంపెనీ కొట్టేది పెట్టలేదు, రెడీ చేసేది డిస్ట్రిబ్యూట్. ఓకే, ఎప్పుడు కొట్టలేదు ఊర్లలో కూడా. మీరే ఫస్ట్ కొట్టేది? నేనే ఫస్ట్ కొట్టాను, అదే చెప్తున్నా. సో షోడాలు ఫస్ట్ టైం థియేటర్ లో నవ్వించేదంతా పక్కకు పోయింది. కామెడీ కూడా చాలా ఉంది ప్రాపర్, లైక్ కామెడీ గానీ ఎమోషన్ గానీ ట్రైలర్ లో మొత్తం ఎమోషన్ షాట్లు వేసారు కొత్తగా కనపడాలని. ఓకే, కానీ దానికి కామెడీకి ఎక్కడ తగ్గలే. సో బట్ బ్రదర్, మీ బ్రదర్ పెద్ద యాక్టర్ కదా, మీ బ్రదర్ ని సీన్ లో ఎక్కడ పెట్టలేదు, అంటే సినిమాలో ఎక్కడ పెట్టలేదు, ఎందుకు రీజన్ ఉందా? లేదు, అదే అనుకున్నట్టే లైక్ ఆ మెచ్యూరిటీ. లైక్ మధునందన్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కమిడియన్, మంచి యాక్టర్, సపోర్టింగ్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఓన్ బ్రదర్ ఏనండి. సో బ్రదర్ కి మీకేమన్నా క్లాష్ చేస్తారా? సపోర్ట్ చేయలేదు కోపమా? సపోర్ట్ చేయలేదు కోపమా? ఫస్ట్ సినిమా ఇంట్లో యాక్టర్ ని వాడుకుంటే మళ్ళీ బయట యాక్టర్ సపోర్ట్ చేయాలని బయట యాక్టర్స్ కి వెళ్ళా. ఇప్పుడు ఎట్లా నిజమైన యాక్టర్ బ్రదర్ అని ఎవరు తెలియదు కదా? తెలియదు, అంటే ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు, సో బయట ఆడియన్స్ కి తెలియదు. కానీ ఇండస్ట్రీలో అన్న ఫ్రెండ్స్ అందరూ నాకు ఈక్వల్ ఫ్రెండ్సే. సో ఇక మళ్ళీ ఇంకా ప్లస్ ఈ ఏజ్ గ్రూప్ కూడా కొంచెం సంపు భయ అయితేనే పర్ఫెక్ట్ అనుకుని, ఇంకా ఇందాక అన్నట్టు ఆయన్ని ప్రెజెంట్ చేయగలిగితే ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ లో నాకు చాలా ఈజీగా సక్సెస్ వస్తాయి. ఇంకా మళ్ళీ ఇంకో పెద్ద సినిమాకి వెళ్ళడం, దీంతో సక్సెస్ కూడా అంత ఒక బ్రాండ్ లా ఉంటది అని చెప్పేసి హృదయకాలంతో సాయి రాజేష్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన. సో అదే మీరు కూడా ఎక్కడికో వెళ్ళిపోవాలనా? సో పిండుతున్నారు కానీ పిండు తగ్గట్టు ఇస్తున్నారా అందరూ అనేది కూడా ఒక డౌట్. అంతా చూడాలని కొడితే క్యాసే. సో ఫస్ట్ హృదయకాలం సాయి రాజేష్ గారు అంటే నెక్స్ట్ ఆ హిట్ లిస్ట్ లోకి నెక్స్ట్ డైరెక్టర్. సూపర్. సో ఇప్పుడు ఓన్ బ్రదర్ అని ఎప్పుడన్నా అంటే సీన్లు చేసేటప్పుడు ఎన్నిసార్లు అనిపించింది? లేదు, ఇప్పటికే అనిపిస్తుంది. నాకు సిబ్లింగ్స్ లేరు, నేను ఒక్కడనే అబ్బాయిని, నాకు నో బ్రదర్స్ నో సిస్టర్స్. అన్నతో సినిమా షూటింగ్ అంటే బిఫోరే పరిచయం ఉన్నారు. సోదర బిఫోరే నాకు అన్న పరిచయం. కాకపోతే సోదర చేసిన దగ్గర నుంచి బాండింగ్ చాలా పెరిగిపోయింది.
ఎప్పుడు అన్న లైక్ ఓన్ బ్రదర్ ని పిలిచినట్టే పిలుస్తాను. నేనైతే ఆ ఫీల్ తోనే పిలుస్తాను. అన్న ఎలా రిసీవ్ చేసుకుంటాడో తెలియదు కానీ లైక్ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి మా ఇద్దరి మధ్య చాలా క్లోజ్ గా. ఏదో ఒకసారి చెప్పు మీ అన్నతో. నువ్వు చూసిన వాళ్ళందరూ వదనలు అయితే ఇప్పటికి నాకు 99 మంది. అమ్మాయి నీకు వదిన వద్దురా అంటే నువ్వు చూసిన వాళ్ళందరూ వదనలు అయితే నాకు ఇప్పటికి 99 మంది అంటే కాన్ఫిడెంట్. ఇప్పుడు లైక్ మా అన్నకు పడదు నాకే పడుతుంది. చెప్తా వాట్ డూ యు వాంట్? ఐ వాంట్ మెనీ మెనీ చాలా నేను చూస్తుంటావు కదా, చూడలేదు. నేను చెప్పేది ఆఫర్స్ ఇప్పుడే అన్న ఈ సోదర ఫిలిం తర్వాత కొంచెం మంచి ఫిలిం కదా, మంచి ఫిలిం తో వస్తుంది. ఓకే, సో సినిమాలో ఇద్దరికి మధ్య పోటాపోటీ ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్. లైక్ రేసుగురంలో మన అల్లు అర్జున్ అని శ్యామ్ లాగా పడదు, ప్రేమ ఉంటది కదా పడదు. అంటే కాకపోతే మనకు కొద్దిగా బాగా వెయిట్ ఉన్న క్యారెక్టర్. అంటే నాన్న అమ్మ తమ్ముడు మనోడు హైదరాబాద్ పల్లెటూరులో ఉండే నా లైఫ్, మనోడు హైదరాబాద్ వచ్చి ఒక అప్డేట్ అయినటువంటి వ్యక్తి అనమాట. అలాంటి క్యారెక్టర్. రివీల్ చేసావు సినిమా ప్రమోషన్స్ లో వేడిగా ఉన్నారు కాబట్టి. సో సంపు మీకు ఏది ఇష్టం? ఐస్బర్గ్ అని చెప్పేసి పక్కా న్యాచురల్ అన్నమాట. సో నీ అంత న్యాచురల్ ఉంటుంది ఇది కూడా, న్యాచురల్ యాక్టింగ్ కదా, అందుకని న్యాచురల్ ఐస్బర్గ్ వాళ్ళదే ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అన్నమాట. నీకు ఏది ఇష్టం? సీతాఫలం ఇష్టమా, లేకపోతే చాక్లెట్ ఇష్టమా, సీతాఫలం టెండర్ ఇష్టమా, మలై కుల్ఫీ ఇష్టమా? లేదు అంటే నాకు పెద్ద ఐస్ క్రీమ్ పెద్దగా నేను వాటి గురించి పెద్దగా ఏం తెలియదు. ఏది బాగుంటుందో నువ్వే చెప్తే అది వస్తే ట్రై చేయాలి. ఆల్రెడీ సీతాఫలం తిందాం కాబట్టి చాకో తింటావా? సో మీ ఇద్దరికి ఇప్పుడు కాంపిటీషన్ అనమాట. మీ ఇద్దరు ఎవరు ఫాస్ట్ గా ఐస్ క్రీమ్ తింటారు? అదే లేదు ఎవరు ఫాస్ట్ గా తింటారో చూద్దాం. ఇదిగో సీతాఫలం. డైరెక్టర్ గారు మీకేం కావాలి? చాకో చిప్స్ ఇచ్చి. చాకో చిప్సా? బాగా ఇష్టం డైరెక్టర్ గారు చిప్స్. డైరెక్టర్ గారు తీసింది ఇలాంటి సినిమా గానీ లోపల చాలా ఉన్నాయి, అలాంటి సినిమాలు తీయాలని. ఫాస్ట్ 1 2 3 ఎవరు ఫాస్ట్ తింటారు? బాగుందా? వెరీ నైస్, చాలా బాగుంది. సంపు బాయ్ ఫిక్స్ అయ్యండి, స్లోగా దీన్ని ఓడిపోయినా పర్లేదు, టేస్ట్ ఎంజాయ్ చేద్దాం. ఐస్ క్రీమ్ కూడా ఆగమాగా తినలేదు. చల్లటి పదార్థాలు బాగా ఇష్టం బ్రదర్ మీకు? అవును, ఒక సాంగ్ కూడా షూట్ చేసాం మనాలిలో విత్ చాలా ఫ్రీజింగ్ టైమ్ లో. ఇట్ వాజ్ లైక్ -, టెంపరేచర్స్ అక్కడ. బాగా ఎంజాయ్ చేస్తాడు మనోడు సాంగ్ లో. ఏముంటది భయ్య, వీళ్ళందరూ మంచిగా 1 2 3 స్వెటర్స్ వేసుకొని లైక్ జాకెట్స్ వేసుకొని ఉంటారు. కాస్ట్యూమ్ మీదే ఉండాలి, షర్ట్ టీ షర్ట్, అక్కడే వేడి పుడుతుంది. ఆయన చెప్పే ఎంజాయ్ వేరు. అరే ఆ ఎంజాయ్ అబ్రాడ్ లో షూటింగ్ అని చెప్పి మనాలి తీసుకెళ్ళారు. ఏం చెప్పాలా, అక్కడే హట్ అయ్యి ఉంటాడు. ఎందుకు రొమాంటిక్ సీన్స్ బాగా పెట్టారా మీకు? ఉంటాయన్న కొంచెం రొమాన్స్, బ్రదర్ తో రొమాన్స్ ఉంటుంది. హీరోయిన్ అంటే అన్నతో ఎక్కువ రొమాన్స్ ఉంటుంది. మా ట్యాగ్ లైన్ కూడా అదే కదా, రొమాంటిక్ స్టోరీ. సో వీళ్ళ రొమాన్స్ ఎక్కువ ఉంటుంది హీరోయిన్ కంటే. మీ ఇద్దరం అంటే లైక్ ఒకే మంచంలో పడుకొని కాలు మీద అన్న మీద కాలేసి చేసి మాట్లాడుకున్న సీన్స్ ఉంటాయి. చనువుదనం, చాలా అభిమానం, చాలా ప్రియంగా ఉంటాయి ఆ సీన్స్. ఓకే, ఇప్పుడు సంపు గారిని ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా, మీకేం అర్థమైంది? వ్యక్తిపరంగా చాలా పాజిటివ్ పర్సన్ అన్న. అంటే బేసిక్ గా నేనే పాజిటివ్ ఉంటా, నాకంటే ఓవర్ పాజిటివ్ అన్న. అంటే లైక్ అన్నం చూస్తే చాలా ఎనర్జీ వస్తుంది. అంటే ఏదన్నా స్ట్రెస్ లో ఉన్నా కూడా అన్నం చూసి కాసేపు అన్న ఒక స్మైల్ ఇచ్చాడు అన్నగానే, ఒక టాపిక్ చెప్పగానే దాన్ని చాలా పాజిటివ్ గా కన్వే చేస్తాడు మళ్ళీ. ఓకే, సో ఫస్ట్ సినిమా కదా డైరెక్టర్ గా మీకు, నేను ఒక స్టార్ ని, నేను చెప్పినట్టు అంటే నేను ఈ టైంకే వస్తాను, ఈ టైంకే సీన్స్ తీస్తాను, ఫస్ట్ నా సీన్లు తీసేయాలి, సో కథ ఇలా మార్చండి అని చెప్పేసి ఏమన్నా సంపు గారు డిమాండ్స్ చేశారని వినిపించింది కొంచెం? లేదు, ఇస్ ఇట్ రైట్? లేదు, ఎక్కడ లేదు. ఆయన లైక్ హీ వాజ్ వెరీ గ్రౌండెడ్, చాలా సపోర్టివ్ ఉండే వచ్చి లైక్ బిగినింగ్ నుంచి. అయినా కూడా లైక్ ఆయన న్యాచురల్ యాక్టింగ్ స్టైల్ లైక్ కొద్ది లౌడ్ అలాంటిది ఉన్నా కూడా ఈ కేమ్ డౌన్ ఫ్రమ్ అదర్ సెట్స్ అండ్ లైక్ ఇక్కడికి వచ్చి చేంజ్ చేసుకొని అడాప్ట్ చేసుకొని దీన్ని ఎలా కొత్తగా ప్రెజెంట్ చేయాలని చెప్పి ఆయన ఛాలెంజ్ గా తీసుకొని ఒక హోంవర్క్ లా ఎవ్రీడే, ఇంకా క్యారెక్టర్ నుంచి బయటికి వెళ్ళకుండా ఆన్ టైం, ఆన్ షెడ్యూల్, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ ఫైన్ ఫర్ మీ. ఓకే, సో నేను ఇంకా ఇంటర్వ్యూలో ఒక డైలాగ్ చెప్పించుకున్నాను, అలా సంపుగా డాన్స్ అన్నా లేకపోతే కొన్ని డైలాగ్స్ అన్నా అందరికి ఇష్టం కదా, నీకు ఏమి ఇష్టం సంపు డైలాగ్స్?
ఇలా అంత పెద్ద డైలాగులు ఏం లేవండి, చెప్తున్నా కదా, చాలా సెటిల్డ్ క్యారెక్టర్. సంబా 3.5 minutes డైలాగ్ చెప్పు ప్లీజ్. అబ్బా ప్లీజ్, ఆడియన్స్ కోసం, షార్ట్స్ కోసం, రీల్స్ కోసం, ఓపెన్ గా అడుగుతుంటే మన సోదరా కోసం, మన సోదరా కోసం, ఆ సోదరా కోసం. ఏరా పెద్దరాయుడు త్రికాలాత్రిక ఓరి ఊరూరి ఆపరాని ఉన్నత గార్తభారవాలు ఎంత మరవతరించిన మర్పను గ్రాక హృదయ శాబిల్యమానములైన నీ మధోన్మాద అపరాధములే నా మనోవితమును వయ్యలి చేయించినవే. అహో క్షీరావారాశి జనతారక సుధాకర్ కొణిదెల నందమూరి అక్కినేని ఘట్టమనేని మంచు దగ్గుపాటి వంశ సముత్పన్న మహోత్తమ మహా నటపరిపాలిత చిత్ర సామ్రాజ్యమున నూతన వారసుడనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూర్యునులకు భ్రాతా సమానులైన సతిష్ఠీపుత్రులకు అనుజుడనై సింహపురి తీరమున జన్మించి భరతఖండమున సకల జనులచే పరమ పావనిగా కీర్తించబడుతున్న మహోత్తమ మహిళాయి పతివ్రత పండునకు పుత్రుడనై మానధనుడనై మనగడ సాగించి చల్లటి ఐస్ క్రీమ్ తినడం వల్ల నోరు తడబడుతుంది. అది రోల్ అవుతుంది, అరే మిస్ అవుతుంది ఉన్న ఫ్యాక్ట్ చెప్పిన అది కూడా డైలాగ్ అనుకున్నట్టు చెప్పేసి ఉంటుందా? మంచి అంటే ఏదన్నా మీ జీవితంలో మంచి మెమరబుల్ ఏదంటే ఆ డైలాగ్. నాకు ఒక 1 month ప్రాక్టీస్ అన్నాను. 1 month ప్రాక్టీస్ చేసావా? అది ఫస్ట్ డైలాగు నేను మామూలుగా నేర్చుకొని చెప్పినప్పుడు 5 నిమిషాలు వచ్చింది. ఓకే. అప్పుడు మళ్ళీ డైరెక్టర్ గారు ఎంతసేపు అయితే బోర్ వస్తుంది, ఇంకా దాన్ని తగ్గించే చెప్తే లాస్ట్ అంతా ట్రై చేసినా 3.5 నిమిషాలు వస్తుంది. ఓకే. నీ డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా మంచిగా? దీంట్లో అయినా లేకపోతే సంపు డైలాగ్ లేదా? బేవర్స్లో అయినా సంపు డైలాగ్ గుర్తుంది ఏదైనా? లేదు, అన్న డైలాగులు చెప్పాలంటే చాలా కష్టమైన పని. అన్న డైలాగులు, అన్న స్టెప్లు చాలా ఇంకా వేయలేదా? అది ఉంది కదా, కాలేజ్ కి ఫీజు కట్టేది ముందు ఇద్దరు గొడవ పడతారు కదా సోడాల దగ్గర, అది గుర్తుందా? మళ్ళీ గొడవ పడాలి. ఆ పడండి, ఏముంటుంది, ఎట్లా పడతారు ఒకసారి ఒక ఆన్స్కి ఐస్ క్రీమ్ కింద షాప్లోకి వెళ్ళి సోడా డబ్బులు తీసుకొచ్చాడు, ఏం చేసా? తీసుకొస్తా, నాకు షేర్ లేదా? నేను నా బిజినెస్ లో నీకు షేర్ సంగతి పక్కన పెట్టు, నువ్వేవిడ వెళ్ళి అడుక్కొని తెచ్చుకోవడానికి. అరే నాకు నేను కూడా కొడుకునే, నేనెందుకు అడుక్కున్నా? అయితే రేపటి నుంచి నువ్వే సోడాలేము. నేనమ్మ నువ్వు అమ్ముకో, నాకు ఓన్లీ డబ్బులు వస్తే చాలు, సోడాలతో నాకేం సంబంధం? ప్రతి షాప్ లో వెళ్ళి తీసుకొస్తున్నావు. అవును, రేపు కూడా తీసుకుంటా. ఇది కరెక్ట్ కాదు. అరే ఇదే కరెక్ట్, మా అయ్యని అడిగినా నేను, నా షేర్ నాకు కావాలి కదా. అమ్ముకొచ్చుకో, ఇది కూడా అమ్మ నువ్వు తాగుతా. తమ్ముడిని అసలు సినిమాలో ఎంత కొట్టుకున్న అన్న నన్ను కొట్టినా ఏం చేసినా కూడా ఆ ఎండింగ్ సీన్ వరకు మళ్ళీ లవబుల్ గా అయిపోద్ది. సినిమా అంతా ఎమోషనల్ అన్నారు కాబట్టి సంపు గారిని చూసి ఇప్పటి వరకు నవ్వుకున్నారు అంతా. సినిమాలో గ్లిజరిన్ వాడకుండా సంపు గారు ఏడ్చారంట అసలుకి? లేదు భయ్య, అస్సలు లేదా? ఇప్పుడు చాలా టైం పడుతుంది. ఏడవాలంటే హీరోయిన్ కావాలన్నమాట. అయితే కూర్చొని ఎదురుగా హీరోయిన్ ఉంటే ఆ సీన్ ఇప్పుడు ఆ ఎమోషన్ వస్తుంది. ఎక్కువ ఈ ఎమోషనల్ అయ్యే సీన్లలో ఏ సిచ్యువేషన్ ఎక్కువ మీ మైండ్ లోనో లేకపోతే రన్ అవుతూ ఉంటుంది? గ్లిజరిన్ పెట్టకుండా చేసే ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు మనకి. అప్పుల్లో సావిత్రమ్మ, ప్రకాష్ రాజ్ గారు, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అలా నీకు గ్లిజరిన్ పెట్టుకోవడం ఇష్టం ఉండదా? అంటే మామూలుగా ఓసారి అంటే వాళ్ళు అదే కావాలంటారు. మార్టిన్ లూథర్ కింగ్ లో కూడా అలాగే చేయించారు. ఎంతసేపు అయినా సరే కళ్ళలో అది కొంచెం తడి వచ్చినా చాలు, కానీ గ్లిజరిన్ వద్దు, వీడు ఏమి చేయలేక ఓటు పట్టుకొని చచ్చిపోవాలనుకుంటాడు చూసావా, అప్పుడు ఒకసారి చేసా. అంటే ఇప్పుడు తక్కువని ఇప్పుడు మీరు గ్లిజరిన్ లేకుండా వేయడం అంటే మరి అంత ప్రాపర్ గా అదిగాలేమో ఆ సీను, దానికి అన్న నేను చెప్పేది ఏంటంటే, ఒక సీన్ ఉంటది రైట్, నాకు ఈ పెళ్ళొద్దురా అంటాడు. ఆ సీను చాలా పెళ్ళొద్దురా అంటాడు కదా, ఆ సీన్ అంటాడు. చాలా ఎమోషనల్ సీన్. నాకు కూడా ఎమోషనల్ డైలాగ్ ఉంటాయి మూవీలో ఉంటది. అన్న కూడా చాలా నేను ప్రిపేర్ అవుతున్నది, అమ్మ ఏడుపు ఎట్లా రావాలి, ఇదంతా ఎట్లా రావాలి. అన్న ప్రశాంతంగా వచ్చి కూర్చున్నాడు, లైటింగ్ అంతా సెటప్ చేస్తున్నాడు. నేను ప్రిపేర్ అవడం కంటే అన్నని అబ్జర్వ్ చేసి ఇంత ప్రశాంతంగా కూర్చున్నాడు, అంత ఏడవలసింది ఉంది సీన్ లో. వచ్చి మనోడు టేక్ అన్నాడు, టేక్ అన్నారు ఏడ్ చేస్తూనే ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఏం పర్సనల్ లైఫ్ లో గుర్తొచ్చిందా సిచ్యువేషన్? అదే ఏదో చేసుకున్నా
పెయిన్ ఒక అయితే take రావాలి. తర్వాత మళ్ళీ నేను డైరెక్టర్ గారిని అడిగా అదైతే ప్రతి ఒక్కరికి ఒకటి. రావాలన్న. రావాలి. ఇంకోటి రీల్ తీసుకుందాం ఇంకో టేక్ అన్న అన్నది ఫస్ట్ ఆ షాట్ లో ఆ టేక్ లో చూసిన తర్వాత నాకు కూడా ఆటోమేటిక్ వచ్చేసింది ఆ ఫ్లో లో తెలిపి. అన్న ఏడుస్తున్నాడని. ఓకే. అది వెరీ మెమరబుల్ సో షూటింగ్. రియల్ లైఫ్ లో పర్సనల్ లైఫ్ లో నాన్న చిన్నప్పుడే చనిపోయాడు కాబట్టి అంత కష్టపడి అమ్మ ఇంత దూరం తీసుకొచ్చింది కాబట్టి చాలా ఏడ్చిన సందర్భాలు అన్ని చాలానే ఉండుంటాయి. అలా ఎప్పుడైనా ఒకటి గుర్తొచ్చి ఇప్పటికి కూడా బాధపడిన సందర్భాలు అంత పెయిన్ ఏం లేదన్న, రియల్ లైఫ్ సాగుతుంది అంతే. ఒకసారి లేదు, Hmm. ఉన్నదే పెడుతుంది, ఆ ఉన్న కొంచెం ముగ్గురు పెడుతుంది అంతే తప్ప కానీ పర్టికులర్ గా అంటే మనం ఇప్పుడు సుఖం చూసి కష్టం చూస్తే ఏడుపు వస్తుంది. మన సుఖమే తెలియదు అంత కష్టమేనా, అది కష్టమైన విషయం కూడా మనకు తెలియక జర్నీ సాగిపోయింది అంతే. ఇంకా జీవితం మీద కసి పెరిగి ఉంటది అన్నకి. చిన్నతనం ఆ. నుంచి అన్ని బాధ్యతలు. ఇప్పుడు మా పిల్లలు హ్యాపీగా పెరుగుతారు కాబట్టి వాళ్ళు కష్టం వస్తే ఇబ్బంది పెడతారు. ఓకే. మనకు హ్యాపీ ఉన్నదే హ్యాపీ అనుకున్నాం, Hmm. ఇంకోటి హ్యాపీ ఉంటుంది అనేది మనం ఎదిగేదాకా తెలియదు కదా. ఓకే. సో ఎమోషనల్ గా మీరు ఎలా ఉంటారు స్క్రీన్ మీద? మాకు చాలా తక్కువ మందికి, అంటే ఈ సోదర అనేది కంప్లీట్ గా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కాబట్టి ఒక డైలాగ్ అంటే ఏదన్నా ఒక సీన్ గుర్తుందా మీకు? లైక్ డైరెక్టర్ గా గుర్తు చేస్తారు కావాలంటే. సో ఎనీ వన్ డైలాగ్. మీరు అరుగు మీద కూర్చొని నన్ను స్కూల్ కి ఎందుకు పంపలేదని అదే ఎమోషనల్ గా అసలు ఎమోషనల్ గా యాక్టింగ్ చేయించిండు, డైలాగ్ డైలాగ్ తోటి లేదు. డైరెక్టర్ గా ఏదైనా ఒకటి ప్లీజ్ అంటే అన్న మీరు మీరు గుర్తు చేయండి. అయితే అమ్మాయి ఇంటికి వెళ్ళి కిటికీ తలుపులు కొట్టి లేపుతారు కదా. వాళ్ళు వచ్చి తిడతారు. ఆ. పక్కనే ఉంటుంది హీరోయిన్, తను లవ్ చేస్తున్నా అని చెప్పినప్పుడు వాళ్ళు పెద్ద గొడవకు వస్తారు. గొడవకు వచ్చినప్పుడు నాన్న మనల్ని తిడతాడు, పిచ్చానికన్నా లవ్ ఏంటి అదేంటి ఇదేంటి అని తిట్టినప్పుడు అలా కూర్చొని అరుగు మీద కూర్చొని అలా ఉంటావు ఏడుస్తావు. నన్ను చిన్నప్పుడే చదివించమని చెప్పాను కదా, మీరు ఎందుకు ఆపేస్తారు ఏడుస్తారు, నేను నా లైఫ్ ఆఫ్ చేసి సోడాల బిజినెస్ పెట్టి నన్ను ఇక్కడే ఆపేస్తారు. ఇలా షోడా నీళ్ళు కొంచెం మళ్ళీ ఫాదర్ కౌంటర్ ఇంకా వెరైటీగా ఉంటుంది. అది ఇంకా హైలైట్, అది ఫాదర్ కౌంటర్. ఓకే. సో ఫాదర్ బాబుమోహన్ గారు, ఫాదర్ బాబుమోహన్ గారే అరే ఎవరు రా నీ చదువు ఆపింది, బడికి పోరా అంటే నేను పోను చూడాల దండ చూసుకుంటా అన్నదే నువ్వు. బట్ ఆయన పెట్టడం అనేది అసలు అది గ్రేట్ అసెట్. అది ఆయన లైక్ ఒప్పుకోవడం కానీ ఆయన రావడం, ఆ టైమింగ్ ప్లస్ ఆ విలేజ్ గ్రూప్ కి ఒక ఫాదర్ క్యారెక్టర్ లాగా ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న యాక్టర్స్ కాకుండా ఇంకా లైక్ ఐ వాంటెడ్ టు ట్రై సంబడి వెరీ డిఫరెంట్. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఫిచ్ అయింది. తక్కువ టైం ఉంది కాబట్టి రిలీజ్ కి ఏంటి ఎలా అనుకుంటున్నారు? ప్రమోషన్స్ ఏదైనా స్టార్ హీరోని పిలుస్తున్నావా సంపు? ఇంకా అది ప్రీ రిలీజ్ ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదన్నా. ఓకే. బిగ్ బాస్ కి వెళ్ళొచ్చావు కాబట్టి ఎన్టీఆర్ గారితో చనువు ఉంది, వాళ్ళకి సోదర అంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎక్కువ, ఏమన్నా పిలిచే అవకాశం ఉందా? ఇంకా అంటే ఆ ప్రీ రిలీజ్ కన్ఫర్మ్ కాలేదు, చేస్తామా ఇది చెప్పాగా రేపు వస్తాడంట ప్రొడ్యూసర్ గారు. అది వచ్చిన తర్వాత డైరెక్టర్ గారు భయ్యా అందరు కూర్చొని మాట్లాడి ఏంటి ఇప్పుడు ఇవాళ ఎంత అన్న 17 కదా, జస్ట్ 1 వీక్ అంతే. సో థియేటర్ కి అయితే ఆడియన్స్ రావాలి, చూడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎందుకంటే మన ట్రైలర్ లాంచ్ చాలా బాగా జరిగింది అండ్ ట్రైలర్ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అండ్ ఎవ్రీబడి ఇస్ లైక్, ఎందుకంటే ఇలాంటి సినిమాకు ఒక గ్యాప్ వచ్చింది ఈ మధ్య, ఒక బ్రదర్హుడ్ మీద కానీ ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ విత్ ఇంక్లూడింగ్ ఆల్ ఇమోషన్స్. ఈ మధ్య ఇలాంటివి ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఎందుకంటే ఈ రిలేషన్స్ మీద వాల్యూ లేదు ఇప్పుడున్న లైక్ ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత చాలా టెంపరీ అయిపోయింది అన్ని ఇమోషన్స్. సో ఐ థింక్ దట్ పీపుల్ విల్ గెట్ కనెక్టెడ్ టు ద రూట్స్ వన్స్ అగైన్ అని వీఆర్ కాన్ఫిడెంట్. ప్లస్ దీంట్లో ఏంటంటే విలేజ్ బ్యాక్డ్రాప్ చాలా వరకు సిటీలో అక్కడిక్కడ చూసాం ఈ బ్రదర్ స్టోరీస్ కానీ ఆల్రెడీ వచ్చిన సినిమాలో. సో మీ రియల్ బ్రదర్ తో మీరు ఇలానే ఉంటారా? అంటే ఇంతేముండదు, అంతే చెప్తే వినాలే, లేదంటే లేదు గమ్మున ఉండాలి. అంత ఫ్రీడమ్. మీ ఇద్దరు ఎవరు డామినేటెడ్? అన్ననే. ఓ మంచి సౌండ్ పార్టీ అండి. అన్నం చూస్తే అలా వెళ్ళిపోతుంటాడు పక్కకి. తార్నాకలో పెద్ద హౌస్ ఉంది వెళ్ళి, నేను వచ్చాను ఇంటికి. లేదు మా చాలా చిన్న గ్రామం, పొలం పనులు చేసుకొని రావాలనుకున్నా కానీ రాలేదు, కుదరలేదు. ఓకే సూపర్. ఎనీహావ్ ఇప్పటి వరకు సంపు గారిని అందరూ కూడా చాలా హిలరీస్, కామెడీ అండ్ ఎంతో నవ్వించే క్యారెక్టర్స్ లో చూసారు. ఫర్ ద ఫస్ట్ టైం స్క్రీన్ మీద సోదర అనే ఒక టైటిల్, ఆయన ఫస్ట్ డైరెక్టర్, వీళ్ళిద్దరూ అన్నదమ్ముల ప్రేమని ఒకసారి థియేటర్ లో చూపించి అందరినీ ఎమోషనల్ అంటే బాండింగ్ ని ఒకసారి మళ్ళీ గుర్తు చేసే ఒక చిన్న ప్రయత్నం అయితే చేశారు. అందరూ కూడా థియేటర్ లో చూసే సినిమా డెఫినెట్ గా. 100% థియేటర్. సో సంపు గారు ఏడిస్తే
అంటే నవ్విస్తే ఎంత అందంగా ఉంటారో ఏడిస్తే కూడా అంత అందంగానే ఉంటారు పాపం. సో అన్ని సినిమాలలో చూసాం. ఇప్పటి వరకు మనం ఆయన చేసిన సినిమాలలో ఆయన ఏడ్చినా గానీ నవ్వొచ్చే విధంగా ఉండేది, కానీ ఈ సినిమాలో నిజంగానే ఏడుస్తారు. ఎందుకంటే ఆయన కూడా ఏడిపిస్తాడు. అండ్ మీరు సెంటిమెంట్ అని ఏడిపించారు, సో వీఆర్ వెరీ పాజిటివ్. మా సినిమా హిట్ అవుతుంది. ఏడ్చాడు పాపం. అదే. సో విష్ యూ గుడ్ లక్ బ్రదర్, థ్యాంక్ యూ అన్న, అండ్ విష్ యూ గుడ్ లక్ సంపు బంగారం. థ్యాంక్ యూ అన్న. 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ కమింగ్ ఆన్ 25th 1 lakh ఇప్పుడు గోల్డ్ రేట్ ఇవ్వాలి. 1 lakh అంట. సో ఈ సినిమా తర్వాత నువ్వు 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవాలని మన నేను కూడా థ్యాంక్ యూ. షోడా కొట్టి కోరుకుంటా. సో విష్ యూ గుడ్ లక్ బ్రదర్. Thank you. ఫస్ట్ మూవీ కాబట్టి మీకు కూడా మంచి పేరు రావాలి. నెక్స్ట్ ఆల్రెడీ అన్నున్నాడు కాబట్టి హీరోలు కూడా రెడీగా ఉండి ఉంటారు, కథలు రాసుకొని ఉండి ఉంటారు. జరుగుతున్నాయి ప్రయత్నాలు. సో హోప్ఫుల్లీ సంపూతో సినిమా తీసిన ఫస్ట్ డైరెక్టర్ అందరూ కూడా పెద్ద స్థాయికి వచ్చారు. ఆ సెంటిమెంట్ అయితే ఇండస్ట్రీకి ఉంది. సో నెక్స్ట్ కొత్త డైరెక్టర్ కథ రాసుకుంటే ఆయన దగ్గరికి రండి. సో 25th తర్వాత కలుద్దాం బ్రదర్. విష్ యూ గుడ్ లక్ అండ్ టీమ్ ఆఫ్ సోదరా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.